ఈ సంవత్సరం నినాదం ఏదైతే ఉందో కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ద ఎరా ఆఫ్ ఈ-కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్. ప్రపంచం ఒక గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూలనైనా ఏ వస్తువైనా తెప్పించుకునేటువంటి వెసులుబాటు మనకు కలిగింది. కాబట్టి ఈ రోజులలో మనము ఆన్లైన్ పర్చేజింగ్ బాగా చేస్తున్నాం. కూర్చున్న దగ్గరనే అరిచేతిలో మనం మొబైల్ ఫోన్ పెట్టుకొని ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. అదేవిధంగా ఏంటంటే టీ కొట్టు దగ్గర నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్ వరకు కూడా డిజిటల్ మనీ, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. దానివల్ల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దాంతో పాటు మోసాలు కూడా రోజు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయంలో మన నల్లమూతు శ్రీధర్ గారు ఎడిటర్ కంప్యూటర్ ఏరా వారు వివరంగా మనకు వివరిస్తారు. వారికి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు జైష్పాల్ గారికి, రాజశ్రీ గారికి, గౌరీశంకర్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. వాస్తవంగా నేను కొన్ని కేస్ స్టడీ చూద్దాను. ఒక మహిళ ఆన్లైన్లో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే కనుక 15,000 రూపాయల శారీ 1,500 రూపాయలకు వస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ చూసింది. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన శారీ 100 రూపాయలు విలువ చేసే శారీ. సో ఆ మహిళ ఎవరంటే కనుక ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సైబరాబాద్ కమిషనరేట్లో నేను అప్పట్లో ఏసీపీ 1.5 years బ్యాక్ శ్రీనివాస్ కుమార్ గారు కూర్చొని మేము ఏదో సంథింగ్ కేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, నేను ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి, సిఐడికి, సైబర్ క్రైమ్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో మాట్లాడుకుంటూ ఉంటుంటే కనుక ఆ మహిళ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చేసి ఈరోజు కలవడానికి కుదరదన్నా కూడా ఎవరైనా మాట్లాడాలని చెప్పేసి వచ్చి కూర్చొని ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటే కనుక 15,000 రూపాయల శారీ పెట్టున్నామండి. సో 1,500 రూపాయలు వచ్చింది. సరే అని చెప్పేసి దాంట్లో కస్టమర్ కేర్ అని చెప్పేసి నా వెబ్సైట్లో ఉండే దానికి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఏం చెప్పారు, మీకు జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నాం, అర్జెంటుగా వెంటనే మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ నెంబర్ ఇస్తే కనుక వెంటనే మీకు ఆ అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆవిడ లైన్లో పెట్టి అప్పటికప్పుడు ఆవిడ అకౌంట్ డీటెయిల్స్ అనేది, సెక్యూర్ డీటెయిల్స్ అని తెలుసుకొని ఇంకో 30,000 రూపాయలు ఆవిడ అకౌంట్లో నుంచి కాజేశారు. అలాగే ఒక అతను బంజారా హిల్స్ నుంచి, ఇవన్నీ జరిగిన కేస్ స్టడీస్, బంజారా హిల్స్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు జొమాటో అని చెప్పేసిన అప్లికేషన్లో. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడితే కనుక అతనికి వెజ్ బిర్యానీ వచ్చింది. సో జొమాటో కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పేసి అని ఆన్లైన్లో వెతికాడు, గూగుల్లో వెతికాడు. వెతికితే కనుక ఒక కస్టమర్ కేర్ నెంబర్ వచ్చింది. కాల్ చేస్తే సేమ్ ఇట్లానే లైన్లో పెట్టేసి అతని దగ్గర నుంచి చేసి ఒక 10,000 రూపాయల దాకా లాగేశారు. ఈరోజు ప్రతిదీ కూడా కన్జ్యూమరు, మనం అనుకుంటున్నాం కన్జ్యూమరు, సర్వీసు ప్రొవైడరు ఇద్దరికి సంబంధించి ఇద్దరు నేరుగా ఉంటే, నేను ఒక షాప్కి వెళ్ళాను, అతను బిల్ ఇస్తున్నాడు, నేను వస్తువును చూస్తూ ఉన్నాను, సర్వీస్ చూస్తూ ఉన్నాను, దాన్ని నేను పొందిన తర్వాత అది క్వాలిటీగా వస్తుందా లేదా అని చెప్పేసి అన్న విషయాన్ని నేను పరిసీవ్ చేసిన తర్వాత, నా కళ్ళతో చూసి నా చేతులతో టచ్ చేసి పరిసీవ్ చేసిన తర్వాత నాకు నచ్చితే నేను కొనుగోలు చేయడం అనేది ఒక విధానం అయితే, ఈరోజు వస్తువు ఏంటో తెలియదు, అది నాణ్యంగా ఉంటుందో లేదో తెలియదు, అక్కడ ఆన్లైన్లో ప్రదర్శించబడుతున్న సర్వీస్ అనేది జెన్యూన్ కాదో తెలియదు, దానికి ఎలాంటి వ్యాలిడేషన్ ఉందో లేదో తెలియదు. ఆ వెబ్సైట్ నాబోటి వాడు ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి రకరకాల ప్రోడక్ట్లు క్రియేట్ చేసి యాపిల్ ఐఫోన్ 1,50,000 రూపాయలది 10,000 రూపాయలకి యాపిల్ ఐఫోన్ అని చెప్పేసి ఇస్తానని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేసి వాట్సాప్లో, టెలిగ్రామ్లో మెసేజ్లు వచ్చి ఎంతోమంది 10,000 రూపాయలకి ఐఫోన్ వస్తుందని చెప్పేసి పేమెంట్ చేసి పూర్తిగా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫైనాన్షియల్ మోసాలుగా ఏదో కన్సిడర్ చేసేసి కొంతవరకు ఇన్వెస్టిగేట్ చేసి ఏదో చేస్తూ ఉన్నాం. అది పక్కన పెడితే నిజంగా సర్వీస్ ఎక్కడ ఉంది, ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, ప్రోడక్ట్ అనేది లేకుండా బిజినెస్ జరుగుతూ ఉంటే కనుక, సో దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈరోజు యాక్చువల్లీ కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే కనుక చాలామంది అంటూ ఉంటారు ఇలా మోసపోయినప్పుడు, సార్ మీ కన్జ్యూమర్ కోర్టు వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇలా మోసపోయాను సార్ అని చెప్పేసి. మోసపోయారు అని చెప్పేసి అని తెలుసుకోవడానికి ఎక్కడా కూడా ఓవరాల్ చైన్ సిస్టంలో చూస్తే ప్రోడక్ట్ తయారు చేసేవాడు లేడు, ప్రోడక్ట్ అమ్మేవాడు లేడు, లేదా వాళ్ళు అమ్మినా కూడా నాసిరకం ప్రోడక్ట్లు అమ్ముతూ ఉంటారు. ఫైనల్గా వచ్చేటప్పుడు కొనుగోలు చేసిన తర్వాత బాధపడిన తర్వాత కన్జ్యూమర్ ఫోరమ్స్లో ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అడిగినా కూడా వినియోగదారుని బ్లేమ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది.
నిజంగా చెప్పాలంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కానీ లేదా శిక్షించాలన్నా కానీ ఎవరిని శిక్షించాలి? వెబ్సైట్ పెట్టిన వ్యక్తిన ఒక 10 ప్రోడక్ట్లు ఇంటర్నెట్లో వెతుక్కొని వచ్చేసి ఐఫోన్, OnePlus, అలాగే శాంసంగ్ గెలాక్సీ S23 లేదా నెక్స్ట్ రాబోయే S24 ఇలాగ అన్నింటి ఫోటోలు తీసుకొచ్చేసి షాపిఫై అనే ఒక వెబ్సైట్లో ఒక ఫేక్ పేజీ క్రియేట్ చేసేసుకొని ప్రతి ప్రోడక్ట్ని దాని ఒరిజినల్ కాస్ట్ కన్నా 10 times తక్కువ పెట్టేసి మీరు కొనుగోలు చేయండి అని చెప్పేసి నాకు పేమెంట్ బటన్ ఇస్తే కనుక కొంటే కనుక కొన్న వ్యక్తికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? కొన్న వ్యక్తి ప్రోడక్ట్ రాదు, డబ్బులు పేమెంట్ అయిపోతుంది, ప్రోడక్ట్ అనేది రాదు. ఎవరు న్యాయం చేకూర్చాలి? ఒకవేళ ప్రోడక్ట్ వచ్చినా కూడా ఖాళీ బాక్సో లేకపోతే ఒక గతంలో వచ్చిన ఇటుకు రాయిలో లేకపోతే కనుక చెత్త నింపేసి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కళ్ళారా ప్రాక్టికల్గా బయట జరుగుతున్న విషయాలు. నిజంగా చెప్పాలంటే కనుక ఎంతో దీక్షతో పట్టుదలతో మీరంతా కూడా వినియోగదారులకి కొంత రక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ స్థాయిలో మీ జిల్లాలో మీరు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మీ శక్తి చాలదు, మీ శక్తి ఏమాత్రం చాలదు. ఎందుకంటే బయట జరుగుతున్న మోసాలతో, బయట జరుగుతున్న అవగాహన రాహిత్యం వలన మీ శక్తి ఏమాత్రం చాలదు. మీరు డీల్ చేసిన ఒక కేసు అయితే అక్కడ వేలాది కేసులు, వేలాది మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోసాలను అడ్డుకట్ట వేయాలంటే కనుక ఖచ్చితంగా కూడా వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి స్థాయిలో కూడా మోసపూరితమైన వెబ్సైట్లను అడ్డుకోవాలి. అలాగే మీరు కారులో బయటికి వెళ్తుంటే కనుక పక్కన ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చి సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటంటే కనుక ఐప్యాడ్ 2000 రూపాయలకి ఇస్తున్నానని చెప్పేసి అంటాడు. ఆ బాక్స్ తీసుకుంటే కనుక హ్యాపీగా అంతా చూస్తానికి ఐప్యాడ్ లాగా మన ఎయిర్ ప్యాడ్స్ లాగా ఉంటాయి. ఎయిర్ పాడ్స్ లాగా ఇయర్ బడ్స్ మంచిగా ఒక 30-40 వేల రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి తీసుకుంటే ఇంటికి వస్తే కనుక డమ్మీవి, కనీసం సౌండ్ కూడా సరిగా రాదు, ఉండటానికి ఉన్నాయి కానీ సౌండ్ కూడా సరిగా రావు. సో ఇలాగా డీసెంట్రలైజ్డ్గా ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ బేస్డ్ గాను, అలాగే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ రూపంలోనూ ఫిజికల్ లెవెల్లో కూడా అన్ని స్థాయిల్లో కూడా మోసం అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. గతంలో వినియోగదారుడు అలాగే వర్తకుడు ఇద్దరూ నేరుగా ఒకళ్ళొకళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, సంభాషించుకునేటప్పుడు, వాళ్ళ యొక్క లావాదేవీని నేరుగా పూర్తి చేసేటప్పుడు న్యాయం చేయడానికి ఏమైనా అవకాశం ఉండేది. కానీ ఈరోజు వర్తకుడు ఎవరో తెలియదు. మీరు ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నారు. ఈ కొత్త ఫోన్ కొనుక్కుంటే జస్ట్ ఈ కవర్ ఉంది చూస్తే కనుక ఈ కవర్ 1000 రూపాయలు పెడతాడు. ఈ కవర్లో ఏముంది? 1000 రూపాయలకు సంబంధించిన సత్తా ఉందా? దీని మెటీరియల్ కాస్ట్ అయ్యేది ఎంత? దీనిని మనం 1000 రూపాయలు పెట్టి కొనాలంటే కనుక వినియోగదారుడికి అసలు దీని ఒరిజినల్ కాస్ట్ తెలియదు. రెండో థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్ సరిగా పెట్టడం. అలాగే ఒక్కోసారి మెజర్మెంట్లో తప్పుగా ఉంటాయి. నేను కొనుక్కొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇది సరిగా కెమెరాకి ఫిట్ కాదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేటప్పటికి అమెజాన్కు, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి వీళ్ళ రిపోర్టు ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఒక మీడియేటింగ్ సంస్థగా ఉండేసి ఎంతో కొంత ట్రై చేస్తారు. ఆ తర్వాత వచ్చేటప్పటికే మీరు తేల్చుకోండి అని చెప్పేసి మా వల్ల కాదని చెప్పేసి అని థర్డ్ పార్టీ సెల్లర్ని అలాగే కొనుగోలు చేసిన బయ్యర్ని ఇద్దరిని అలాగే గాలికి వదిలేసేసి పూర్తిగా నెక్స్ట్ యాక్టివిటీస్లో పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే ఆర్ ద హబ్. వాళ్ళు వర్తకులకి అలాగే వినియోగదారులకి మధ్య వచ్చేటప్పటికే ఒక హబ్ లాగా ఉన్నారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళదే తప్పించి వినియోగదారుల శ్రేయస్సు పూర్తిగా పట్టించుకునేటంత తీరుబడి వాళ్ళకు ఉండదు. మరి కొనుగోలు చేసిన ప్రోడక్ట్ నాశరకంగా ఉంటే, కొనుగోలు చేసే ప్రోడక్ట్కి సంబంధించి డిస్క్రిప్షన్ సరిగా లేకపోతే కనుక ఎవరు బాధ్యులు? ఇంకో సమస్య చెబుతాను. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు 2 లక్షలు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో అనుకుందాం, లేదా యూట్యూబ్లో ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నాం, సబ్స్క్రైబ్స్ ఉన్నారు అనుకున్నాం. నాకు ఒక ప్రోడక్ట్ పంపించేసి ఈ ప్రోడక్ట్ మీరు రివ్యూ చేస్తే కనుక, దీని గురించి అంతా పాజిటివ్గా రాస్తే కనుక మీకు 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి నాకు డబ్బు ఎరగా చూపించేసి నా నాశరకమైన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయించేసి ఇది సూపర్ ఫోను, దీంట్లో ఈ బ్రహ్మాండమైన కెమెరా ఉంది, దీంట్లో అది ఉంది ఇది ఉందని చెప్పేసి నా చేత అబద్ధాలు నమ్మబలిగించేసి దాన్ని వేరే వాళ్ళ చేత కొనుగోలు చేయిస్తూ ఉంటే కనుక ఎలాంటి విచ్చలవిడి, ఎలాంటి నియంత్రణ లేని వ్యాపారంలో వినియోగదారుడి యొక్క హక్కులు ఎక్కడ కాపాడబడుతూ ఉంటాయి? కొనుగోలు చేస్తా ఎవరో చెప్పారు, ఇతనికేదో పేరుంది, నల్లమోసేదంటే పేరుంది, అతను వెతికితే కనుక చాలా వీడియోలు కనబడుతుండే, ఇతను చెప్పాడు కాబట్టి అన్నీ నమ్మొచ్చు అని చెప్పేసి అని మీరు కొన్నారు. కొన్న తర్వాత నన్ను బ్లేమ్ చేస్తారా? ప్రోడక్ట్ తయారు చేసిన వాడిని బ్లేమ్ చేస్తారా? లేకపోతే న్యాయం చేయలేని వ్యవస్థనే బ్లేమ్ చేస్తారా? ఇవన్నీ కళ్ళారా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఇంత వివరంగా చెప్పగలిగింది కానీ జరుగుతున్న విషయాలు కాంటెంపరీగా సమకాలీన సమాజంలో జరుగుతున్న సమస్యలు ఇలాగే ఉన్నాయి. సో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
న్యాయంతో పాటు వినియోగదారుల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. మీరు ఆన్లైన్లో సమయం స్పెండ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలాంటి వాటి పట్ల దూరంగా ఉండాలి, ఎలాంటి వాటికి కస్టమర్ కేర్ నెంబర్ ఉందా లేదా, లేకపోతే కాంటాక్టర్స్ ఉందా లేదా, ఆ కాంటాక్టర్స్ నిజమైందా ఫేక్లు పెట్టున్నారా, లేదా డొమైన్ కరెక్ట్గా ఉందా లేదా, నిజంగా చెప్పాలంటే ఎంత టెక్నికల్గా తెలుసుకునేటంత అవకాశం కానీ నాలెడ్జ్ కానీ కామన్ వినియోగదారుడికి ఉండదు. ఎందుకంటే ఇందాక నేను అన్నట్లు ఫోన్ కొనుక్కున్న తర్వాత కవర్ కోసం ఇవన్నీ చూడాల్సి వస్తే కనుక నాకు వద్దు, అసలు కవరే వద్దు అని చెప్పేసి విత్డ్రా అయిపోతూ ఉంటారు. అంటే మొత్తం డీసెంట్రలైజ్ అయిపోయింది. వివరంగా తెలుసుకోకపోతేనేమో నష్టం. వివరంగా తెలుసుకోవాలంటే ఓపిక ఉండదు. ఎందుకంటే మనం రోజువారీ ఎన్నో ఆర్డర్లు పెడుతూ ఉంటాం, వివరంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఫేక్ రివ్యూలు. మీరు చూడండి, అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ వెళ్తే కనుక ప్రతిదీ కూడా జనాలు స్టార్ రేటింగ్ని చూసి 4 స్టార్ ఉంది, 4.5 స్టార్ ఉంది కాబట్టి ఇది బ్రహ్మాండమైన ప్రోడక్ట్, కింద బ్రహ్మాండంగా రాయబడి ఉంది, దీని డిస్ప్లే బాగుంది, దీని కెమెరా బాగుంది, లేకపోతే ఇంకొకటి ఏదో సంథింగ్ చెబుతూ ఉంటారు. ఇదంతా కూడా కేవలం వేరే వాళ్ళ చేత ప్రేరేపించబడేసి కావాలంటే వాళ్ళకి వస్తువు వెరిఫైడ్ పర్చేజ్ అని కూడా అంటూ ఉంటారు. వెరిఫైడ్ పర్చేజ్ అంటే నేను ఉదాహరణ ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి, నేను రివ్యూ రాస్తే వెరిఫైడ్ పర్చేజ్ కింద లెక్క. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ వాళ్ళు నాకు నాబోటి వాళ్ళకే ఒక ప్రోడక్ట్ అనేది ఫ్రీగా పంపిస్తారు. లేకపోతే కొంత అమౌంట్ ఇచ్చేసి మీరు రివ్యూ రాయండి, దాన్ని మీరు ఆల్రెడీ పంపిస్తాము, మీకు అమౌంట్ వెనక్కి రిటర్న్ పంపిస్తాము, మీరు అమెజాన్లో కొనండి, లేకపోతే ఫలానా సైట్లో కొనండి. కొన్న తర్వాత మీరు రివ్యూ రాయండి, ఎవ్రీథింగ్ పాజిటివ్గా రాయండి, రాసిన తర్వాత రిటర్న్ పెట్టండి. లేకపోతే కనుక విడిగా మనం ఆఫ్లైన్లో తేల్చుకుందాం, మీరు ప్రోడక్ట్ మాకు వెనక్కి పంపిస్తే కనుక మీకు అమౌంట్ వెనక్కి వేసేసేస్తాం, కానీ అప్పుడు మీరు అక్కడ మంచి రివ్యూ రాయగలుగుతారు, మీకు ఆ రివ్యూ రాసినందుకు కొంత అమౌంట్ ఇస్తాం. ఇంత దారుణంగా వినియోగదారుడు మోసపోతూ ఉన్నాడు. ఆన్లైన్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువు కూడా నాసిరకమైన వస్తువులే ఉంటూ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుందో తెలియదు. 10 చేతులు మారిపోయిన తర్వాత ఆ ధర అనేది 10 రూపాయలు ఉండేది కాస్త 1000 రూపాయలకు మార్చబడేసి ఆ వస్తువుని విపరీతంగా హైప్ తీసుకొచ్చేసి సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా తీసుకొచ్చేసి జనాలు మోసం చేసే పరిస్థితి ఉంది. అందుకనే ఏదైనా కూడా ఈ టెక్నాలజీ పరంగా జరుగుతున్న మోసాల పరంగా కానీ, అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న మోసాల పరంగా కానీ మీరు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా నా వంతు సహకారం, అలాగే నేను ఏమైనా చేయగలిగి ఉంటే కనుక ఇంకాస్త దీన్ని బెటర్గా హ్యాండిల్ చేయడానికి, ఏమైనా చేయడానికి ఒక కార్యాచరణ ఉంటే కనుక దానికి నా వంతు పూర్తి సహకారం ఉంటుంది. సమయభావం చాలా సమయం తీసుకోవడం జరిగింది. సో ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కిందకు వచ్చిన వారు మాట్లాడతాను. ఎందుకంటే పెద్దలు జేశ్వాల్ గారు అందరూ మాట్లాడాల్సి ఉన్నందువలన. కానీ ఒకటి మాత్రం ప్రాక్టికల్గా చెబుతున్నాను, వినియోగదారుడు యొక్క సమస్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ప్రతిదీ కూడా రోజువారీ వాళ్ళకు ఉండే మినిమం శాలరీస్తో వాళ్ళు ఖర్చు పెట్టేసేసి వస్తువులు తెప్పించుకొని మోసపోతూ ఉంటే కనుక, తిట్టుకుంటూ ఉంటే కనుక మనం ఏం చేయలేని పరిస్థితి అనేది దాపురించి ఉంది. కాబట్టి ఎంతో కొంత చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ నెంబర్ 88858725872000. 8885872000. శ్రీధర్ నల్లమోతు నా పేరు. మీరు గూగుల్ చేసినా చాలా టెక్నాలజీ వీడియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.